మే 20 నుంచి జూన్ 3 వరకు ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో మీ గోత్రనామాలతో మహారుద్రయాగం పాల్గొనదలిస్తే సంప్రదించండి. ఓం శ్రీ మాత్రే నమః. మే 26వ తేదీ 2026 శ్రీ పరభవనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు అధిక జ్యేష్ఠ మాసం శుక్లపక్షం మంగళవారం. తిథి దశమి ఉదయం 7:47 వరకు. తదుపరి ఏకాదశి. నక్షత్రం ఉత్తర ఉదయం 6:57 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 3:36 నుంచి 5:15 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:07 నుంచి 8:58 వరకు. తిరిగి రాత్రి 10:48 నుంచి 11:33 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు. అమృతకాలం రాత్రి 11:29 నుంచి 1:13 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:40 నుంచి మధ్యాహ్నం 12:39 వరకు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4:14 నుంచి 4:58 వరకు. సూర్యోదయం ఉదయం 5:42 సూర్యాస్తమయం సాయంత్రం 6:44. ఈరోజు విశేషం జ్యేష్ఠ శుద్ధ దశమి మంగళవారం. ఈరోజు పంచాంగం ప్రకారం జ్యేష్ఠ శుద్ధ దశమి తిథి ఉదయం వరకు ఉండి ఆ తదుపరి ఏకాదశి తిథి మొదలవుతుంది. అసలు జ్యేష్ఠమాసం అనగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది మండుతున్న ఎండలు, ఉక్కపోత. కానీ ఆధ్యాత్మిక కోణంలో చూస్తే జ్యేష్ఠ మాసానికి ఒక అద్భుతమైన అతి పవిత్రమైన స్థానం ఉంది. 10 రకాల పాపాలను హరించే రోజుగా ఈ జ్యేష్ఠ శుద్ధ దశమి చెబుతారు. ఉదయం వరకు ఉన్న ఈ దశమి తిథిలో నది స్నానం చేయడం లేదా కనీసం ఇంట్లో స్నానం చేసేటప్పుడైనా గంగా, యమున, గోదావరి వంటి పుణ్య నదులను మనసారా స్మరించుకోవడం చాలా మంచిది. దశమి తిథి ముగుస్తూనే సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతిపాత్రమైన ఏకాదశి తిథి ప్రవేశిస్తుంది. 2 పవిత్రమైన తిథుల కలయిక జరిగే ఈ రోజు నిజంగా మనందరికీ ఒక అదృష్టం అని చెప్పుకోవాలి. సాధారణంగా ఏకాదశి అంటేనే ఉపవాసం, జాగరణ, విష్ణు స్మరణ అంటారు. అందులోనూ జ్యేష్ఠ మాసంలో వచ్చే ఏకాదశికి ఒక ప్రత్యేకత ఉంది. భగవంతుడు ఎప్పుడు తన భక్తులను కష్టపడాలని కోరుకోడు. ఉదయం వరకు దశమి ఉండి ఆ తర్వాత ఏకాదశి వస్తోంది కాబట్టి మన ఆరోగ్య పరిస్థితిని బట్టి, మన వయసుని బట్టి మనం ఈ ఉపవాసాన్ని ప్లాన్ చేసుకోవాలి. ఎవరికైతే నీళ్లు కూడా తాగకుండా ఉండే ఓపిక ఉంటుందో వారు అలా చేయవచ్చు. కానీ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, పసిపిల్లలు, వృద్ధులు ద్రవాహారం తీసుకుంటూ లేదా పండ్లు తింటూ కూడా ఈ రోజును ఎంతో పవిత్రంగా గడపవచ్చు. దేవుడికి కావాల్సింది మన కడుపు మార్చుకోవడం కాదు, మన మనస్సుని ఆయన వైపు మళ్లించుకోవడం. ఈరోజు పూజ ఎలా చేసుకోవాలన్నది చాలామందికి వచ్చే సందేహం. పూజా గదిలో స్వామివారి పటాన్ని లేదా ప్రతిమను శుభ్రం చేసుకొని చందనం, కుంకుమలతో అలంకరించి మనకు అందుబాటులో ఉన్న పూలతో, ముఖ్యంగా విష్ణుమూర్తికి ఇష్టమైన తులసి దళాలతో అలంకరించుకోవాలి. ఆ తర్వాత ఆవు నెయ్యితో కానీ, నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేసి మనసులో ఎలాంటి కల్మషం లేకుండా ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపించాలి. విష్ణు సహస్రనామం చదవడం వస్తే ఇంకా మంచిది. ఒకవేళ రాకపోయినా ఫోన్లో ప్లే చేసుకొని ఆ నామాలను శ్రద్ధగా విన్నా కూడా అంతే పుణ్యం వస్తుంది. ఇక నైవేద్యం విషయానికి వస్తే జ్యేష్ఠ మాసం ఎండల కాలం కాబట్టి స్వామివారికి చల్లని పానకం, వడపప్పు లేదా ఏదైనా పండ్లను నైవేద్యంగా పెట్టవచ్చు. ఏదీ లేకపోతే ఒక స్పూన్ పంచదార పెట్టినా ఆయన సంతోషంగా స్వీకరిస్తాడు. అసలైన పూజ దేవుడి గదిలో కన్నా బయట సమాజంలోనే ఉంటుంది అని మన పెద్దలు చెబుతారు. ఈ జ్యేష్ఠ మాసంలో ఎండలు విపరీతంగా ఉంటాయి కాబట్టి ఉదయం దశమి తర్వాత వచ్చే ఏకాదశి పుణ్యకాలంలో ఎవరైనా దాహంతో ఉన్న వారికి మంచినీళ్లు ఇస్తే ఆ విష్ణుమూర్తికే స్వయంగా నీళ్లు ఇచ్చినంత పుణ్యం దక్కుతుంది. రోడ్డు మీద వెళ్లే వారికి మజ్జిగ దానం చేయడం, మూగజీవాల కోసం ఇంటి బయట ఒక చిన్న గిన్నెలో నీళ్లు పెట్టడం, చెట్లకు నీళ్లు పోయడం లాంటివి ఈ రోజు చేస్తే దానికి మించిన పూజ మరొకటి లేదు. ఇక ఈ రోజు నిష్ఠగా పూజ చేసి ఏకాదశి గడియల్లో భగవన్నామస్మరణతో గడిపితే వచ్చే ఫలితం ఏంటని అనుకోవచ్చు. ఫలితం అంటే ఆకాశం నుంచి ఏదో అద్భుతం రాలిపడుతుందని కాదు, మన మనస్సుకి ఒక తెలియని ప్రశాంతత దొరుకుతుంది. ఏకాదశి అంటే 11. మనకున్న 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు మరియు మన మనస్సు
ఈ 11టిని మన అదుపులో ఉంచుకోవడమే నిజమైన ఏకాదశి వ్రతం. ఈరోజు ఉదయం దశమి తిథి మనలో ఉన్న పాత కర్మలను తొలగించి ఒక కొత్త ప్రారంభానికి నాంది పలికితే ఆ తర్వాత వచ్చే ఏకాదశి మనసుని శుద్ధి చేస్తుంది. కుటుంబంలో ఏవైనా కలహాలు ఉంటే అవి సమసిపోతాయి. ఆర్థికంగా ఎదుగుదల కావాలని, అప్పుల బాధలు పోవాలని మనం నిత్యం దేవుణ్ణి కోరుకుంటూనే ఉంటాం. కానీ ఈరోజు ప్రత్యేకంగా మనసుని ప్రశాంతంగా ఉంచుకొని ఎవరి మీద కోపగించుకోకుండా, ఎవరిని పల్లెత్తు మాట అనకుండా ఓర్పుగా ఒక రోజంతా గడపగలిగితే మన నిర్ణయాలు తీసుకునే విధానం మెరుగుపడుతుంది. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడే మనం ఏదైనా సాధించగలం కదా. ఈరోజు పూజ చేయడం వల్ల ఇంటికి పట్టిన గ్రహదోషాలు తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. పిల్లలకు చదువు మీద ఏకాగ్రత పెరుగుతుంది. వ్యాపారం లేదా ఉద్యోగం చేసుకునే వారికి పనిలో ఒక స్పష్టత వస్తుంది. జీవితంలో మనం ఎన్ని సాధించినా, ఎంత సంపాదించినా రాత్రికి ప్రశాంతంగా నిద్ర పట్టాలి అంటే దేవుడి దయ ఉండాలి. ఆ దయను సంపాదించుకోవడానికి ఉదయం దశమి, ఆ పైన ఏకాదశి కలిసి వచ్చిన ఈ అద్భుతమైన మే 26వ తేదీ ఒక చక్కటి అవకాశం. ఈ రోజు వీలైన వారు ఉదయం నుంచి సాయంత్రం వరకు వీలైనంత సాత్వికంగా ఉండి, సాయంత్రం సమయంలో మళ్ళీ ఒకసారి దీపారాధన చేసుకొని ఇంటిల్లిపాది కలిసి కూర్చుని స్వామివారిని ప్రార్థించాలి. ఈ పరుగుల జీవితంలో ఒక రోజున పూర్తిగా ఆధ్యాత్మికతకు, సేవాభావానికి కేటాయించడం వల్ల మనలో ఉన్న మనిషి మరింత ఉత్తమంగా మారుతాడు. 10 మందికి సాయం చేయాలనే గుణం పెరుగుతుంది. ఇదే ఈరోజు మనం పొందే అతిపెద్ద పూజా ఫలితం. ఆ శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు మీపై, మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. ఈరోజు పూజ చేసిన వారు వివిధ కారణాల వలన పూజ చేయలేకపోయినాము అని బాధపడకండి. ఓం నమో నారాయణాయ నమః అని 3 సార్లు జపించండి. కామెంట్స్ రూపంలో 3 సార్లు రాయండి. వీలైన వారు 108 సార్లు జపించండి. ఈ 108 సార్లు కామెంట్స్ రూపంలో రాయండి. వీడియోని లైక్ చేయండి. ఈరోజు ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి ఆశీస్సులు మీపై, మీ కుటుంబంపై సదా ఉండుగాక. శుభోదయం, శుభ మంగళవారం. 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈ రాశి వారికి ఈరోజు దైవానుగ్రహంతో విజయం లభిస్తుంది. సంకల్పం సిద్ధిస్తుంది. ఉద్యోగ వ్యాపారాల విషయంలో తగినంత శ్రద్ధ చూపండి. కుటుంబ సభ్యులకు చెప్పి చేసే పనులు లాభాన్ని చేకూరుస్తాయి. ఆర్థిక అంశాల్లో పురోగతి ఉంటుంది. మొహమాటం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. వివాదాలకు దూరంగా ఉండండి. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఒక ఉద్యోగం విషయంలో అనుకోకుండా పిలుపు వస్తుంది. ఆరోగ్యానికి, ఆదాయానికి తిరుగులేదు. మిత్రులతో వేడుకలు చేసుకుంటారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. మీరు బాగా నమ్మిన వారు మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో ఒత్తిడి పెరుగుతుంది. అనుకోకుండా బంధువులు ఇంటికి వచ్చి 2 రోజులు ఉండే సూచనలు ఉన్నాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలలో ఎదురు చూపులు తప్పవు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కోర్టు కేసు ఒకటి పరిష్కారం అవుతుంది. దూర ప్రయాణాలకు అవకాశం ఉంటుంది. ఈరోజు కొత్త మిత్రులు పరిచయం అవుతారు. అనుకోని విధంగా పనులు చక్కదిద్దుతారు. రావాల్సిన సొమ్ము సకాలంలో అందుతుంది. మిత్రుల నుంచి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది. వివాహ, ఉద్యోగ యత్నాలలో ముందడుగు వేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో చిక్కులు తొలగుతాయి. ఉద్యోగ యత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అనుకూలమైన స్థితి. మీ దీర్ఘకాలిక లక్ష్యాలపై దృష్టి పెట్టి ఆ దిశగా పనిచేయండి. మంచి ఫలితాలు పొందుతారు. ప్రయాణాలు, శుభకార్యాల కారణంగా ధన వ్యయం గోచరిస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరిపుష్టి ఏర్పడుతుంది. గృహ లాభం ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. కీర్తి ప్రతిష్టలను సంపాదిస్తారు. క్రమంగా అభివృద్ధిని సాధిస్తారు. ప్రయత్నపూర్వక విజయాలు ఉంటాయి. సమిష్టి నిర్ణయాలు అనుకూలిస్తాయి. మాట పట్టింపులకు పోవద్దు. శాంతియుత వాతావరణం లభిస్తుంది. వ్యాపారులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల వారికి కొద్దిగా శ్రమ ఉంటుంది. విదేశీ సంస్థల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి ఆశించిన ఫోన్ కాల్ వస్తుంది. బంధుమిత్రుల రాకపోకలతో ఒత్తిడి పెరుగుతుంది. దూర ప్రయాణాలు కానీ, తీర్థయాత్రలు కానీ సంభవం. సంతాన యోగానికి అవకాశం ఉంది. 2వ ఆదాయ మార్గం ఏర్పడుతుంది. స్నేహితులతో విభేదాలు తలెత్తే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యానికి డోకా లేదు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. విద్యార్థులు పురోగతి చెందుతారు. ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీ, కామర్స్ విద్యార్థులకు బాగుంది. ఈ రాశి వారు ఈరోజు ఆస్తి విషయాల్లో సమస్యలు తీరి ఒడ్డున పడతారు. కోర్టు వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. శుభకార్యాలకు ఏర్పాట్లు చేసుకుంటారు. కొన్ని పాత బాకీలు సైతం అంది ఆర్థికంగా బలం పుంజుకుంటారు. కొన్ని పనులు చకచకా సాగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ లాభం. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. మీ చేతికి వచ్చిన దానితో సంతోషంగా ఉండండి. అంతకు మించి కావాలని ఆశించకూడదని గ్రహిస్తారు.
దీనివల్ల అంతా మేలు జరుగుతుంది. స్థిరాస్తుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. చేపట్టిన పనుల్లో జాప్యం ఏర్పడుతుంది. అయితే ప్రయత్నాన్ని మాత్రం ఆపకూడదు. కొన్ని ప్రయాణాలు లాభాన్ని చేకూరుస్తాయి. చిన్ననాటి మిత్రుల నుంచి అనుకోని ఆహ్వానాలు అందుతాయి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈ రాశి వారికి ఈరోజు అభీష్టాలు సిద్ధిస్తాయి. ఆర్థికంగా పుంజుకుంటారు. స్వతంత్రంగా తీసుకునే నిర్ణయాలు శక్తినిస్తాయి. ఉత్సాహంగా పనులు ప్రారంభించండి. ఖర్చు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. స్థానచలన సూచనలు ఉన్నాయి. ఉద్యోగంలో తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. తెలివితేటలతో ప్రశంసలు అందుకుంటారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. కలిసి వస్తుంది. ఉద్యోగం మారడానికి మీరు చాలా కాలంగా చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. దూర ప్రాంతానికి స్థానచలన యోగం ఉంది. స్థలం కానీ ఇల్లు కానీ కొనే అవకాశం ఉంది. రుణ బాధ తొలగుతుంది. స్త్రీలతో అనవసరపు పరిచయాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యానికి డోకా లేదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. విద్యార్థులు సునాయాసంగా పురోగతిని సాధిస్తారు. ప్రేమలో పడే సూచనలు ఉన్నాయి. ఎవరికి హామీలు ఉండవద్దు. ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. కోర్టు కేసులు పరిష్కారమవుతాయి. స్నేహితురాలతో కాలక్షేపం చేస్తారు. ఈరోజు ఇంట్లో శుభకార్యాలకు కొంత డబ్బు వెచ్చిస్తారు. మీ మంచితనంతో సంఘంలో ఆదరణ పెరుగుతుంది. ప్రత్యర్థులు సైతం మీ సమర్థతను మెచ్చుకుంటారు. ఈరోజు నూతన వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. వారు ఉచ్చులో పడకుండా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఉద్యోగులు వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఖర్చులు పెరుగుతాయి. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగ లాభం. వ్యాపారాలలో అనూహ్యమైన లాభాలు అందుతాయి. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈరోజు అదృష్ట యోగం ఉంది. ఆర్థికంగా గొప్ప ఫలితం ఉంటుంది. స్పష్టమైన ఆలోచన విధానంతో ముందుకు సాగండి. మిత్రుల సలహాలు పనిచేస్తాయి. సాధించాల్సిన అంశాల్లో స్పష్టత వస్తుంది. చిన్న ప్రయత్నం కూడా ఫలితాన్నిస్తుంది. కుటుంబ సభ్యులకు మేలు జరుగుతుంది. భూ గృహ వాహన యోగాలు ఉన్నాయి. అదృష్ట యోగానికి అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆరోగ్యానికి ఆదాయానికి లోటుండదు. కొద్దిగా తిప్పట ఎక్కువగా ఉన్నా ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. మీ విషయంలో నమ్మక ద్రోహం జరిగే అవకాశం ఉంది. విదేశీ సంస్థలతో సంబంధాలు ఏర్పడతాయి. రెండవ ఆదాయ మార్గం గురించి స్నేహితులతో చర్చిస్తారు. సమీప బంధువుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది. ఐటీ వైద్య విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంటుంది. కోర్టు కేసులు చక్కబడతాయి. మీ మాటకు తిరుగుండదు. స్నేహితురాలతో చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతారు. నేడు ఆకస్మిక ధనలాభం గోచరిస్తుంది. ఆస్తి వ్యవహారాలు ఒక్కులిక్కి రానున్నాయి. ఆర్థిక విషయాల్లో ఒడిదుడుకులు తొలగుతాయి. పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని మరింత సంతోషంగా గడుపుతారు. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. భూ గృహ యోగ సూచనలు ఉన్నాయి. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఈరోజు మీరు ఎవరి నుంచి ఏమీ ఆశించకపోవడమే మంచిది. మీ లక్ష్యాలకు మీ ఆలోచనలకు మాత్రమే కట్టుబడి ఉండండి. మీ నిర్ణయాలకు కట్టుబడి పనిచేస్తే విజయం తథ్యం. నిరుద్యోగులకు అనుకూల వాతావరణం. దైవ దర్శనాలు చేసుకుంటారు. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థికంగా కలిసి వస్తుంది. ఉద్యోగంలో పేరు లభిస్తుంది. పదవీ లాభం ఉంటుంది. స్థిరమైన జీవితం లభిస్తుంది. ప్రలోభ పెట్టేవారు ఉంటారు. మొహమాటం లేకుండా వ్యవహరించండి. వివాదాలకు అవకాశం ఉంది. బంధుమిత్రుల సహకారం అవసరం. ఒక సంఘటన కొంత ఇబ్బంది కలిగిస్తుంది. ముఖ్య కార్యాల్లో అప్రమత్తత అవసరం. కొత్త ఉద్యోగ అవకాశాలు ముందుకు వస్తాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. పిల్లల్లో ఒకరు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. నవమంలో శని సంచారం కారణంగా మధ్య మధ్య అనవసరపు ప్రయాణాలు తప్పకపోవచ్చు. సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేయించండి. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. విద్యార్థులు ప్రశంసలు అందుకుంటారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. తిప్పట ఎక్కువగా ఉంటుంది. కోర్టు కేసుల్లో చిక్కులు ఎదురవుతాయి. స్నేహితురాల మీద భారీగా ఖర్చు చేయాల్సి వస్తుంది. ఈరోజు ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉండి అవసరాలకు సొమ్ము అందుతుంది. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. పనులు కొంత నెమ్మదిగా సాగుతాయి. బంధువులు మిత్రులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. నిర్ణయాలలో తొందరపాటు వద్దు. విద్యార్థులు శ్రమానంతరం ఫలితం పొందుతారు. ఇతరుల సహాయం కోసం వేచి చూడకుండా మీరే స్వయంగా పని ప్రారంభించాలి. ఉద్యోగులు వ్యాపారులకు ఆశించిన ఫలితాలు వస్తాయి. శుభకార్య ప్రయత్నాలు మొదలవుతాయి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈ రాశి వారికి ఈరోజు ధనలాభం గృహ ప్రాప్తి ఉన్నాయి. అధికారుల అండదండలు ఉంటాయి. కుటుంబ సభ్యుల సహకారంతో విజయం లభిస్తుంది. గౌరవ పురస్కారాలు ఉంటాయి. ఖర్చు విషయంలో జాగ్రత్త. గతంలో ఆగిన పనులు పునః ప్రారంభమవుతాయి. చంచల స్వభావం వల్ల సమస్యలు ఎదుర్కొంటారు. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు అవసరం. చక్కటి శుభయోగాలు ఉన్నాయి. కొత్త ఆదాయ మార్గం మీ ముందుకు వస్తుంది.
ఆర్థిక లావాదేవీలు విజయవంతంగా పూర్తి చేస్తారు. అష్టమ శని ప్రభావం కారణంగా మధ్య మధ్య అనారోగ్య బాధలు తప్పవు. తరచూ శివార్చన చేయించండి. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. అనవసరపు పరిచయాలకు దూరంగా ఉండండి. ఉద్యోగంలో పై అధికారుల మెప్పు పొందుతారు. సహోద్యోగులతో కొందరు మీకు వ్యతిరేకంగా ప్రచారం చేసే అవకాశం ఉంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. ముఖ్య నిర్ణయం తీసుకునే ముందు ఇతరులు ధృవీకరించాల్సిన అవసరం లేదు. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే మీ వెనుక మరికొందరు నడుస్తారు. అసత్యాల వల్ల ఇబ్బందులు తప్పవని గ్రహిస్తారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. దీర్ఘకాలిక రుణ బాధలు తొలగుతాయి. ఈరోజు ఆర్థిక వ్యవహారాలలో మరింత ప్రగతి కనిపిస్తుంది. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు చేపడతారు. పని భారం తగ్గే సూచనలు ఉన్నాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈ రాశి వారికి ఈరోజు గొప్ప శుభకాలం. అదృష్టం వరిస్తుంది. ఆశయాలు కార్యరూపాన్ని దాలుస్తాయి. మనోబలంతో ముందుకు సాగండి. పట్టుదలతో అధికారాన్ని చేజిక్కించుకుంటారు. కావు అనుకున్న పనులు సైతం ఇప్పుడు పూర్తవుతాయి. గట్టి ప్రయత్నం చేయండి. కీర్తి శిఖరాలను అధిరోహిస్తారు. కుటుంబ సభ్యులకు కలిసి వస్తుంది. ప్రశాంతంగా గడిచిపోతుంది. ఇక రాదు అనుకున్న డబ్బు చేతికి అందుతుంది. అన్ని విధాల అనుకూలమైన సమయం ఇది. ఇల్లు కొనే ఆలోచన చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. బంధుమిత్రుల తాకిడి పెరుగుతుంది. త్వరలో పెళ్లి బాజాలు మోగే అవకాశం ఉంది. భార్యాపిల్లలతో విహారానికి వెళ్తారు. విద్యార్థులు సునాయాసంగా పురోగతిని సాధిస్తారు. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సేవా రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. కోర్టు కేసు వాయిదా పడే అవకాశం ఉంది. కుటుంబ సంబంధమైన చికాకులు ఉంటాయి. ఈ రోజు సుదీర్ఘ కాలం నుంచి వాయిదా వేసిన పనులను పూర్తి చేసుకుంటారు. ఉద్యోగులకు ప్రమోషన్ లభించనుంది. వ్యాపారులకు సైతం లాభసాటిగా ఉండనుంది. కొత్త ఆశలతో ముందడుగు వేసి పనులు చక్కదిద్దుతారు. ఉద్యోగ యత్నాలు అనుకూలిస్తాయి. ముఖ్యమైన పనుల్లో పురోగతిని సాధిస్తారు. బంధుమిత్రుల సలహాలతో నిర్ణయాలు తీసుకుంటారు. సంఘంలో పరపతి పెరుగుతుంది. కాంట్రాక్టులు సైతం లభిస్తాయి. వ్యాపారాలలో తగినంత లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతల నుంచి కొంత విముక్తి లభిస్తుంది. పారిశ్రామిక వర్గాలకు నూతన ఉత్సాహం. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరుతాయి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈరోజు విజయం లభిస్తుంది. పూర్వపుణ్యం రక్షిస్తుంది. గౌరవం, ఉద్యోగంలో గుర్తింపు లభిస్తాయి. కొందరి వల్ల ఇబ్బంది కలుగుతుంది. తోటివారి సూచనలు పనిచేస్తాయి. ముఖ్య కార్యాల్లో అప్రమత్తత అవసరం. ఆర్థిక విషయాల్లో మోసపోయే ప్రమాదం ఉంది. ఎవరి మాటలు నమ్మవద్దు. వివాదాస్పదమైన అంశాల్లో తలదూర్చవద్దు. అన్ని విధాలా బాగుంటుంది. మంచి విదేశీ సంస్థలో ఉద్యోగం లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. స్థలం కానీ ఇల్లు కానీ కొంటారు. దూర ప్రాంతాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సామాజిక కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. సంతానంలో ఒకరికి అనారోగ్యం కలిగే సూచనలు ఉన్నాయి. పాత స్నేహితులు తటస్థపడతారు. దూరపు బంధువులు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులు బాగా శ్రమ మీద పురోగతిని సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలలో ఆచితూచి అడుగు వేయండి. ఆరోగ్యం జాగ్రత్త. ఈరోజు ఇంతకాలం పడిన శ్రమ ఒక కొలిక్కి వస్తుంది. వస్తు లాభాలు ఉంటాయి. ఆస్తి వ్యవహారాలలో కొత్త అగ్రిమెంట్లు చేసుకుంటారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పరచుకుంటారు. విద్యార్థుల్లోని సత్తా, నైపుణ్యం వెలుగులోకి వస్తాయి. ఒక ప్రకటన నిరుద్యోగులకు ఊరట కలిగిస్తుంది. కొన్ని వివాదాలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. ఉద్యోగాలలో పొరపాట్లు సరిదిద్దుకొని ముందడుగు వేస్తారు. పై స్థాయి వారి ప్రశంసలు అందుతాయి. ఈరోజు మీకు నచ్చిన పనులు చేస్తూ సరదాగా సమయం గడుపుతారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. వివాదాలకు దూరంగా ఉండడం వల్ల మీకు మేలు జరగనుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈ రాశి వారికి ఈరోజు ధనధాన్య లాభాలు ఉన్నాయి. శ్రమ అధికమవుతుంది. కష్టానికి తగ్గ ప్రతిఫలం రావడంలో ఇబ్బందులు ఉంటాయి. సామరస్య ధోరణితోనే పనులు ముందుకు సాగుతాయి. బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఖర్చు పెరుగుతుంది. మాట తీరుతో ఆకట్టుకుంటారు. మిత్రబలం పెరుగుతుంది. శుభవార్తను వింటారు. అనవసరపు ఖర్చులు పెరుగుతాయి. డబ్బు దుర్వినియోగం ఎక్కువగా ఉంటుంది. కోర్టు కేసు మీకు అనుకూలంగా పరిష్కారం అవుతుంది. ఆస్తుల కొనుగోలు మీద ఆసక్తి చూపిస్తారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పటికీ ఆరోగ్యం కుదుట పడుతుంది. సన్నిహితుల్లో ఒకరి గురించి చెడు మాటలు వింటారు. కొందరు స్నేహితుల తీరు చూసి ఆందోళన చెందుతారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు అందుకుంటారు. సంతాన యోగానికి సంబంధించి తీపి కబురు మీ చెవిన పడుతుంది. పని విషయంలో పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ప్రేమ వ్యవహారం ఫలించి విహారయాత్రలు చేస్తారు. ఈరోజు మీ నిర్ణయాలలో పొరపాట్లు సరిచేసుకునే యత్నాలు చేస్తారు.
ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉండవచ్చు. ఇంట బయట ఒత్తిళ్లు పెరుగుతాయి. వాహన యోగం, భూ వివాదాలు కొలిక్కి వస్తాయి. రాజకీయ వర్గాలకు శ్రమాధిక్యమే తప్ప ఫలితం కనిపించదు. ఆసక్తికర విషయాలు తెలుస్తాయి. దైవ చింతన, వ్యాపారాలు, ఉద్యోగాల్లో కొత్త అవకాశాలు వస్తాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిళ్లు ఉంటాయి. ధన వ్యయం, దూర ప్రయాణాలు, ఆలయాలను సందర్శిస్తారు. కుటుంబ పరిస్థితుల కారణంగా మానసిక ఆందోళనకు గురవుతారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా కొత్త రుణాలు చేయాల్సి వస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈ రాశి వారికి ఈరోజు మంచి కాలం నడుస్తోంది. శత్రువులు మిత్రులవుతారు. భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుంది. గత వైభవం లభిస్తుంది. ఉద్యోగంలో ఉన్నత స్థితి కలుగుతుంది. ధైర్య సాహసాలతో ముందుకు సాగండి. పెద్దల సలహాతో ఒక పని పూర్తి చేస్తారు. ఎదురు చూస్తున్న ఒక విషయంలో పురోగతి లభిస్తుంది. శుభవార్తను వింటారు. ఉద్యోగ జీవితం నల్లేరు మీద పండిలా సాగిపోతుంది. ఇల్లు కొనే ప్రయత్నం చేస్తారు. కొత్త ఆదాయ మార్గాలకు ప్రయత్నాలు చేస్తారు. మంచి పరిచయాలు పెరుగుతాయి. రియల్ ఎస్టేట్ వారికి 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది. భార్య పిల్లలు ఎంతగానో సహాయ సహకారాలు అందిస్తారు. బంధువులతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. విద్యార్థులు శ్రమ మీద రాణిస్తారు. రాజకీయాలు, సామాజిక సేవా రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. వారాంతంలో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. ఆరోగ్యం జాగ్రత్త, విశ్రాంతి అవసరం. ఈ రోజు ఈ రాశి వారికి ఆర్థిక సమస్యలు కొంతవరకు తొలగిపోతాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. కొన్ని ప్రధాన సమస్యలు సైతం తీరుతాయి. బంధువులు, మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. భూములు, వాహనాలు, నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఇంటి నిర్మాణ యత్నాలలో ముందడుగు వేస్తారు. కోర్టు వ్యవహారంలో సానుకూల సంకేతాలు ఉంటాయి. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యాలు నెరవేరుతాయి. పరిచయాలు మరింత పెరుగుతాయి. పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి. సన్నిహితుల సాయం అందుతుంది. ధన, వస్తు లాభాలు గోచరిస్తున్నాయి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి కొన్ని అనుకోని సమస్యలు ఎదురైనా మంచి ఫలితాలే గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈ రాశి వారికి ఈరోజు అభీష్టాలు సిద్ధిస్తాయి. పనులు త్వరగా పూర్తవుతాయి. అనుకున్నది సాధిస్తారు. నిండు మనసుతో చేసే పనులు విజయాన్ని ఇస్తాయి. ఉద్యోగ వ్యాపారాల్లో శుభయోగాలు ఉన్నాయి. గృహంలో శుభం జరుగుతుంది. తోటివారి సహకారంతో బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. ఒక శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది. అంతా మంచే జరుగుతుంది. స్వగృహం కలిగి ఉండాలన్న మీ చిరకాల వాంఛ ఫలిస్తుంది. ఆధ్యాత్మిక చింతనతో ప్రశాంతంగా గడుపుతారు. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. అనవసరపు పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. సమీప బంధువుల్లో ఒకరికి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. విద్యార్థులు సునాయాసంగా ఉత్తీర్ణతను సాధిస్తారు. లాయర్లకు, డాక్టర్లకు అనుకూలమైన సమయం. టెక్నాలజీ నిపుణులకు విదేశాల నుంచి చల్లని కబురు అందుతుంది. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. ఈ రోజు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కొందరు ప్రయత్నిస్తారు. గొడవలు, వివాదాలకు దూరంగా ఉండకపోతే ధన నష్టం గోచరిస్తుంది. మానసిక ఆందోళన పెరుగుతుంది. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. చుట్టూ జరుగుతున్న విషయాల పట్ల ఎక్కువ ఆలోచించకుండా మీ పని మీరు చేసుకోవడం వలన మంచి ఫలితాలు పొందుతారు. బంధుమిత్రులతో అకారణంగా విభేదాలు నెలకొంటాయి. జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆకస్మిక ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. విద్యార్థులకు అంచనాలు తారుమారు అవుతాయి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి కొన్ని అనుకోని సమస్యలు ఎదురైనా మంచి ఫలితాలే గోచరిస్తున్నాయి. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈ రాశి వారికి ఈరోజు శుభాలు జరుగుతాయి. ఉద్యోగ విషయంలో మంచి ఫలితాలు ఉన్నాయి. ప్రయత్నం ద్వారా ఒక పెద్ద అవకాశం వస్తుంది. భవిష్యత్తు అనుకూలంగా ఉంటుంది. బాధ్యతలను చక్కగా నిర్వహిస్తారు. ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది. కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు. ఆస్తిని కూడగడతారు. ఆనందించే అంశాలు ఉంటాయి. ప్రశాంతంగా జీవితం సాగిపోతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. స్నేహితులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. మానసిక ఆందోళనలు తగ్గిపోతాయి. అనుకున్న పనులు నెరవేరుతాయి. ద్వితీయంలో వక్రశని కారణంగా కొన్ని పనులు అతివేగంగా పూర్తవుతాయి. మీ పిల్లల ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. సమీప బంధువులతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. ఎవరికీ హామీ ఉండవద్దు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఈ రోజు అవసరానికి కావలసిన ధనం చేతికి అందుతుంది. ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. కొత్త పనులను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. సోదరులు, సోదరీమణులతో వివాదాలు తీరుతాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. దీర్ఘకాలిక రుణాలు తీరి ఊరట చెందుతారు. గతాన్ని మర్చిపోవలసిన సమయం ఇది. భవిష్యత్తు కోసం ప్రణాళికలు రూపొందించుకొని ముందుకు సాగడం ఉత్తమమైన నిర్ణయం. నూతన వస్తువులను కొనడానికి సమయం ఆసన్నమైంది. కుటుంబ విషయాలలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.